దాన్ని శేషనాగ్ సరస్సు అంటాం. ఈ సరస్సులో మేము పెద్ద నాగుపామును చూసాము అని కొంతమంది యాత్రికులు చెప్తుంటారు. గొర్రెల కాపర్లు ఎక్కువగా ఉండే ప్లేస్ కాబట్టి దీన్ని పుహెల్గామ్ అని చెప్పేసి అన్నారు. అది అలా కాలక్రమంలో పహల్గామ్ అయిపోయింది. 2 పావురాలు అయితే ఈ అమర్నాథ్ గుహలో అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగే ఉండిపోయినాయి. అంటే మీరు చూస్తే కనుక వెళ్ళిన ప్రతి వాళ్ళకి ఆ పావురాలు కనిపిస్తాయి. నమస్కారం అండి, నేను చంద్రమోహన్. మీరు చూస్తున్నారు జోరుగా హుషారుగా యూట్యూబ్ ఛానల్. అమర్నాథ్ యాత్రలో మంచులింగం ఉండే గుహను చేరుకోవడానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి వచ్చి బాల్తాల్, ఇంకోటి వచ్చి పహల్గామ్. పహల్గామ్ అనేది ఏంటంటే శివుడు స్వయంగా ఎంచుకున్న మార్గం. గుహను చేరుకోవడానికి ఆయన స్వయంగా ఎంచుకున్న మార్గం ఏంటంటే పహల్గాము, చందనవాడి, శేషనాగు, పంచతర్ని, అటు నుంచి గుహ అన్నమాట. సో ఇది అంటే సంప్రదాయబద్ధంగా చెప్పాలి అంటే ట్రెడిషనల్ వే అనేది పహల్గామ్ అన్నమాట. దీని వెనుకున్న కథ ఏంటనేది ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఒకరోజు శివుడిని పార్వతీదేవి అడిగిందంట, స్వామి నేను మరణించి మళ్ళీ జన్మించడం అనేది జరిగింది. అంటే పార్వతీదేవి తెలుసు కదా మీకు, సతీ దక్షయజ్ఞంలో ఆవిడ ఆత్మాహుతి చేసుకోవడం, తర్వాత మళ్ళీ పర్వతరాజు పుత్రిగా జన్మించి మళ్ళీ ఈయన శివుడిని పెళ్లి చేసుకోవడం ఇది తెలుసు కదా మీకు. సో ఆమె అడిగింది అనమాట, స్వామి నేను చనిపోయి మళ్ళీ జన్మెత్తి మళ్ళీ ఇలా వచ్చాను, అంటే నాకు జననం ఉంది, మరణం కూడా ఉంది, మరి మీరు మాత్రం అలా పర్మనెంట్గా ఎలా ఉండిపోగలుగుతున్నారు, ఏంటి మీ అమరత్వ రహస్యం ఏంటి అని చెప్పేసి అడిగింది అనమాట. అందుకు ఆయన చెప్పాడు ఏంటంటే, ఇది ప్రతి జీవికి కూడా మరణం అనేది తప్పదు, మరి ఈ మరణాన్ని జయించాలి అంటే అది అమరత్వం అవుతుంది. అమరత్వం అనేది ఒక దేవరహస్యం. ఆ రహస్యాన్ని నేను ఎక్కడ పడితే అక్కడ చెప్పలేను, నీకు ఎవరు ఏ జీవి లేని చోట తీసుకువెళ్ళి అక్కడ చెప్తాను, పద వెళ్దాము అని చెప్పేసి బయలుదేరారు. అలా బయలుదేరేటప్పుడు ఆయన ఈ పహల్గామ్ దగ్గరికి వచ్చి ముందు ఇక్కడి నుంచి ఆయన మొదలు పెట్టారన్నమాట. ఏది అమర్నాథ్ యాత్రకు ఇక్కడి నుంచి పహల్గామ్ నుంచి మొదలుపెట్టారు. కాబట్టి దీన్ని పహల్గామ్ అంటే మొదటి గ్రామము, అంటే ఈ యాత్రలో మొదటి గ్రామం అన్నమాట పహల్గామ్. కానీ యాక్చువల్గా ఏంటంటే దీనికి అసలు పేరు ఏంటంటే పుహెల్గామ్. ఈ పుహెల్ అంటే ఏంటంటే గొర్రెల కాపరి అని పేరు అన్నమాట, అర్థం అన్నమాట. ఈ పుహెల్గామ్ అంటే ఎందుకంటే ఇక్కడ ఈ పహల్గామ్లో లిద్దర్ నది ఒకటి ఉంది. ఆ నది చుట్టూ పచ్చిక బయళ్ళు ఉంటాయి. సో ఈ చుట్టుపక్కల ఊళ్ళ వాళ్ళందరూ వచ్చి ఆ పచ్చిక బయళ్ళలో వాళ్ళు తమ పశువుల్ని మేపుకుంటుంటారు. పశువులు అంటే జనరల్గా అక్కడ గొర్రెలు ఎక్కువగా ఉంటాయి. సో ఆ గొర్రెల్ని మేపుతూ ఉంటారు అన్నమాట. ఈ పహల్గామ్లో శివుడు మొదటగా నందీశ్వరులు, ఆయన వాహనం అంటే నందీశ్వరులు, ఆ నందీశ్వరుని ఇక్కడ వదిలిపెట్టేశాడు అన్నమాట పహల్గామ్లో. అంటే మరి అక్కడి నుంచి ఆయన నడిచి, అంటే చూడండి మన యాత్రికులతో పాటు ఆయన కూడా పహల్గామ్ నుంచి నడిచి గుహకు చేరుకున్నాడు. అందుకే మన యాత్రికులు కూడా ఇక్కడ నుంచి నడిచి వెళ్తారు. వెహికల్స్ అనేవి ఇక్కడ దాకా ఉంటాయి. అంటే నున్వాన్ బేస్ క్యాంప్ ఉంది కదా, నున్వాన్ బేస్ క్యాంప్ దాకా ఉంటాయి. ఈ మధ్యన ఏంటంటే నున్వాన్ బేస్ క్యాంప్ నుంచి చందనవాడి వరకు కూడా కొన్ని వెహికల్స్ వెళ్తున్నాయి అన్నమాట. అంటే చందనవాడి వరకు వెహికల్స్ వెళ్ళొచ్చు. అదొక 16 కిలోమీటర్లు ఉంటుంది పహల్గామ్ నుంచి చందనవాడి. ఈ 16 కిలోమీటర్లు వెహికల్లో వెళ్ళిపోవచ్చు. చందనవాడి దగ్గర నుంచి మాత్రం కంపల్సరీగా నడిచి వెళ్ళాలి. ఈ చందనవాడి అంటే దీనికి చందనవాడి అనే పేరు ఎందుకు వచ్చిందంటే శివుడు పహల్గామ్లో నందీశ్వరులు వదిలిపెట్టాడు. తర్వాత చందనవాడి వచ్చేప్పటికి అక్కడ చంద్రశేఖరుడు అంటాం కదా, చంద్రచూడు, చంద్రశేఖరుడు అంటారు శివుడిని. అంటే ఏంటంటే చంద్రుల్ని ఆభరణంగా కలిగినటువంటి వాడు అనమాట. సో ఆ ఆభరణాన్ని, ఆ చంద్రుల్ని ఇక్కడ చందనవాడిలో వదిలేశారు అన్నమాట శివుడు. సో ఆ పేరు మీద ఇక్కడ ఉన్న ఈ ప్రదేశాన్ని చందనవాడి అని అంటారు. ఈ చందనవాడిని దగ్గర నుంచి నడక మొదలు పెడితే మీరు ముందుగా చేరుకునేది పిస్సు టాప్ అంటే జారుడు కొండ అని అర్థం. దీని మీద చిన్న చిన్న రాళ్ళు గుండ్రంగా నునుపు తేలి ఉంటాయి. అడుగు వేస్తే జారుతున్నట్టు ఉంటాయి. ఈ ప్రయాణం ఒక 3 కిలోమీటర్లు ఉంటుంది. మీరు ఉదయం 5-6 గంటలకల్లా నున్వాన్ బేస్ క్యాంప్ నుంచి మీ ప్రయాణం మొదలు పెడితే ఇక్కడికి వచ్చేటప్పటికి కూడా
11 గంటలకల్లా పిస్సు టాప్ వ్యూ పాయింట్ చేరుకుంటాం. ఇక ఇక్కడ నుండి జోజిబాల్ మీదుగా 9 కిలోమీటర్లు నడిస్తే శేష్నాగ్ వస్తుంది. దారంతా అందమైన లోయలు, జలపాతాలతో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ ప్రయాణం. అయితే చీకటి పడే సమయానికి మీరు శేష్నాగ్ ఎట్టి పరిస్థితులను చేరుకోవాలి. ఈ శేషనాగ్లోనే నాగాభరణుడు అయినటువంటి శివుడు తన మెడలో, తన కంఠంలో కంఠం చుట్టూ ఉండేటువంటి శేషనాగుని అక్కడ వదిలిపెట్టాడు. అందుకని దీనికి శేషనాగ్ అని పేరు వచ్చింది. ఇక్కడ అదే కాకుండా ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక పర్వతం ఉంటుంది. ఆ పర్వతం ఏంటంటే ఒకే పర్వతం, బట్ దానికి పాము 5 తలల నాగుపాము లాగా కొన్ని శిఖరాలు అలా పాము పడగ షేపులో ఉంటాయి. అందుకని దీనికి శేషనాగ్ అని పేరు వచ్చింది. ఈ శేషనాగ్ దగ్గరే ఒక పెద్ద లోతైన సరస్సు ఒకటి ఉంటుంది అన్నమాట. దాన్ని శేషనాగ్ సరస్సు అంటాం. ఈ సరస్సులో మేము పెద్ద నాగుపామును చూసాము అని కొంతమంది యాత్రికులు చెప్తుంటారు. అది ఎంతవరకు నిజమా కళ అనేది పక్కన పెడితే ఈ సరస్సు అనేది ఉంది చూసారా, ఇది చాలా లోతైనటువంటి సరస్సు అన్నమాట. ఇదే శేషనాగ్ ప్రాంతం. ఇక్కడ రాత్రికి టెంట్స్లో బస చేయాలి. ఉదయమే లేచాక మరో మజిలీ పంచతరలిని చేరుకోవాలి. ఇది శేషనాగ్ నుండి 16 కిలోమీటర్లు ఉంటుంది. దారిలో మహాగుణ అనే పర్వతం వస్తుంది. అమర్నాథ్ యాత్ర మొత్తంలో ఎత్తైన ప్రదేశం ఇదే. ఇక్కడ శివుడు తన కొడుకు గణపతిని వదిలేశాడంట. అందుకని దీన్ని గణేష్ టాప్ అని కూడా అంటారు. ఈ గణేష్ టాప్ అనేది ఏంటంటే మొత్తం మంచు బాగా పేరుకుపోయి ఉంటుంది. ఇక్కడ టూరిస్టులు అందరూ ఆ మంచుతో ఆడుకుంటుంటారు. కాకపోతే ఇది బాగా హైయెస్ట్ రేంజ్లో ఉంటుంది కాబట్టి, అంటే ఆ హై ఆల్టిట్యూడ్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆక్సిజన్ చాలా తక్కువగా ఉంటుంది. అందుకని ఇక్కడ ఎక్కువసేపు గడవడం మంచిది కాదు. ఒక 10-15 నిమిషాలు ఓకే మంచుతో ఆడుకుంటారు. ఇంకా ఆ తర్వాత నుంచి మీరు ముందుకు బయలుదేరి వెళ్తే కనుక మీరు వెళ్ళేది ఎక్కడికంటే పంచతరణి. ఈ పంచతరణి అనేది ఏంటంటే, తరణి అంటే ప్రవాహం. శివుడు తన గంగను ఇక్కడ వదిలేశాడు అనమాట. అంటే పహల్గాంలో నందీశ్వరులు వదిలేశాడు, చందనవాడిలో చంద్రులు వదిలేశాడు, శేషనాగులో తన మెడలోని పాముని వదిలేశాడు. వదిలేసిన తర్వాత ఇక మిగిలింది నెత్తి మీద ఉన్న గంగ అన్నమాట. ఈ గంగని తీసుకొచ్చి ఇక్కడ పంచతరణిలో వదిలేశాడు. యాక్చువల్గా ఏంటంటే పంచతరణి అంటే 5 ప్రవాహాలు. ఇక్కడ ఒక చిన్న చిన్న నదులు, ఒక 5 నదులు ఇక్కడ కలుస్తాయి అన్నమాట. అందుకని దీనికి పంచతరణి అని పేరు వచ్చింది. సో ఈ పంచతరణిలో యాక్చువల్గా మీరు ఈ నడకంతా వచ్చేసి శేషనాగ్ నుంచి నైట్ స్టే చేసి మళ్ళీ శేషనాగ్ నుంచి వస్తారు కదా, శేషనాగ్ నుంచి పంచతరణికి మధ్యాహ్నం 2 గంటల లోపు చేరుకోవాలన్నమాట. చేరుకుంటేనే మిమ్మల్ని మళ్ళీ ముందుకి అంటే పంచతరణి నుంచి గుహ వైపుకి పంపిస్తారు. లేదు 2 దాటింది అంటే కనుక మీరు ఆ రోజు ఇంకా నైట్ అక్కడ పంచతరణిలో ఉండిపోవాల్సిందే అనమాట. అందుకే చాలామంది ఏం చేస్తారంటే శేషనాగ్ నుంచి పంచతరణి మ్యాక్సిమం గుర్రాల మీద వచ్చేయడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే టైం సేవ్ అవుతుంది కదా. మీరు కొద్దిగా ఎర్లీ మార్నింగ్ బయలుదేరాలనుకోండి శేషనాగ్ నుంచి, ఇదంతా 16 కిలోమీటర్లు. ఈ 16 కిలోమీటర్లు గుర్రాల మీద వచ్చేస్తే కనుక మీరు మధ్యాహ్నం 12 ఆ టైం కల్లా పంచతరణికి వచ్చేస్తారు. హ్యాపీగా మీరు ఫార్వర్డ్ అంటే ముందుకు వెళ్ళిపోవచ్చు అన్నమాట. పంచతరణి దాటి గుహ వైపుకి వెళ్ళిపోవచ్చు. పంచతరణి నుంచి గుహాలయం 6 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ నుండి కూడా మీకు గుర్రాలు, పాలకీలు దొరుకుతాయి. దారిలో సంగం టాప్ అని ఉంటుంది. ఇక్కడ కూడా మీకు మంచి వ్యూ ఉంటుంది. ఇక ఇదిగో ఇదే గుహాలయం ఉన్న చోటు. ఈ గుహలోనే శివుడు పార్వతికి అమరత్వ రహస్యం చెప్పాడంట. శివుడు పార్వతి ఇక్కడికి చేరుకునేటప్పటికి అక్కడికి కూడా అప్పుడు అన్నిటినీ వదిలేశాడు ఆయన. వదిలేసిన తర్వాత కూడా ఆ గుహలో ఇంకేమైనా జీవులు ఉన్నాయా, ఎందుకంటే ఇదివరకు ఆ గుహలోనే కదా ఈ క్రూర జంతువులు అవన్నీ ఉండేవి అట్లాంటివి. సో అట్లాంటి జంతువులు ఏమైనా ఉన్నాయా, ఇంకే ప్రాణి వినకూడదు కదా ఈ అమరత్వ రహస్యాన్ని. అందుకని చెప్పేసి అక్కడ ఒక కాళాగ్ని లాంటి దాన్ని సృష్టించాడనమాట. సో ఆ అగ్నికి దాంట్లో ఉండే ఏమన్నా జీవులు ఉంటే అవన్నీ పారిపోయినాయి. అయితే ఈ క్రమంలో ఒక 2 గుడ్లు, పావురాయి గుడ్లు, అవి ఒక మంచులో కప్పబడిపోయి అలా ఉండిపోయినాయి. ఉండిపోవడం మూలాన ఏమైందనంటే ఈ కాళాగ్నికి అవి దొరకకుండా తప్పించుకోగలిగాయి. ఎప్పుడైతే ఈయన అగ్ని ఇదైపోయిన తర్వాత మంచు కూడా కరిగిపోతుంది కదా, అగ్ని పోయింది, ఈ మంచు కరిగిపోయింది, ఆ గుడ్లు అప్పుడే దాంట్లోంచి పిల్లలు బయటకు వచ్చాయి. ఇది చూసుకోకుండా ఈయన పార్వతీదేవికి అమరత్వ రహస్యాన్ని చెప్పేశారన్నమాట. సో
అప్పటి నుంచి ఆ పావురాల జంట 2 పావురాలు అయితే ఈ అమర్నాథ్ గుహలో అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగే ఉండిపోయినాయి. అంటే మీరు చూస్తే కనుక వెళ్ళిన ప్రతి వాళ్ళకి ఆ పావురాలు కనిపిస్తాయి. అంటే అవే పావురాలా ఇవి అని అంటే ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, 2 పావురాలు అనుకుంటున్నాం. మరి 2 పావురాలే కనిపిస్తాయి, ఎక్కువ కనిపించవచ్చు కదా, కొన్ని ఒకటే కనిపించవచ్చు కదా, 2 పావురాలే కనిపిస్తాయి అనమాట. అంటే మనకి ఈ కథలో చెప్పుకున్న దాన్ని బట్టి ఆ పావురాల జంట ఇదే అని చెప్పేసి భక్తుల నమ్మకం. ఇదిగో ఇవే ఆ పావురాలు. ఇంతటి చల్లని ప్రదేశంలో పావురాలు ఉండటం చూస్తుంటే ఇప్పటి వరకు మనం విన్నది కథ కాదని వాస్తవం అని తెలుస్తుంది కదా. ఇక ఇదిగో అమర్నాథ్ గుహ. ఆ గుహలో కనబడే మంచు లింగాన్ని చూడండి. ఒక్కో సంవత్సరం ఒకలా ఉంటుంది ఈ రూపం. చూశాడు కదా. ఇక బాబా భోలేనాథ్ అంటే ఆ మంచులింగం దర్శనం అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ స్టే చేయడానికి ఉండదు అన్నమాట. ఏది గుహ దగ్గర స్టే చేయడానికి ఉండదు, అంత సురక్షితం కూడా కాదు. కాబట్టి మీరు వెంటనే బాల్టాల్ రూట్లో మళ్ళీ తిరుగు ప్రయాణాన్ని మొదలు పెట్టాలన్నమాట. రాత్రి 9 అయినా కానీ మీరు రిటర్న్ అనేది అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. బాల్టాల్ రూట్లోంచి మీకు లైట్లు వీట్లు చాలా సౌకర్యం ఇదిగానే ఉంటుంది, మొత్తం మీకు డే టైం లాగే ఉంటుంది. కాబట్టి అర్ధరాత్రి అయినా సరే మీరు బాల్టాల్ రూట్లో దిగి మీరు ప్రయాణం మొదలు పెట్టచ్చు అన్నమాట. ఇకపోతే మీకు ఎక్కడ ఎలాంటి హెల్త్ ప్రాబ్లం వచ్చినా, అంటే గాలి పీల్చుకోవడం కష్టంగా ఉంది, ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉంది, ఏదైనా గుండెలో దడగా ఉంది, ఇట్లాంటి ఏదైనా సిమ్టమ్స్ వచ్చినప్పుడు వెంటనే మీకు అక్కడ ప్రతి 2 కిలోమీటర్లకి ఒక మెడికల్ సెంటర్ అనేది ఒకటి ఉంటుంది అన్నమాట, వైద్య శిబిరం. సో మీరు అక్కడికి వెళ్ళి మీరు డాక్టర్ సలహాను తీసుకోవచ్చు, వాళ్ళ దగ్గర నుంచి ఇది చేసుకోవచ్చు. ఇకపోతే ఫుడ్ ఎలాగానంటే ఇప్పుడు మీరు ఈ 34 కిలోమీటర్లు కానీ అటు నుంచి బాల్టాల్ వచ్చే రూట్లో కానీ 14 కిలోమీటర్లు కానీ ఎటు వెళ్ళినా కానీ మీకు ఫుడ్ అనేదానికి ప్రాబ్లం ఉండదు. ఎందుకనంటే చాలామంది ఈ వాలంటీర్లు ఏంటంటే స్వచ్ఛందంగా అక్కడ బండారులు అని అంటాం, బండారీలు అంటామాట. ఈ బండారీలు ఏంటంటే మీకు కావలసిన తినే పదార్థాలు అన్నమాట. మీకు ఏ స్టేట్ వాళ్ళైనా పర్వాలేదు, మీకు వడాపావు దగ్గర నుంచి వడా సాంబార్ దాకా, తర్వాత డోకలా నుంచి దోశ దాకా అన్నీ కూడా మీకు ఏ ప్రాంతపు వాళ్ళు ఏ ఫుడ్ తీసుకుంటారో ఆ రకమైన ఫుడ్ స్టాల్స్ అనేవి అక్కడ ఉంటాయి. అన్నీ కూడా ఫ్రీ, మీకు వేడివేడిగా అప్పటికప్పుడు తయారు చేసి ఇస్తాయి. ఇక్కడ వీళ్ళు మా స్టాల్కి రండి అని పిలిచి ఉచితంగా ఇస్తారన్నమాట ఫుడ్. అంటే వాళ్ళకి మీరు తినటమే వాళ్ళ అదృష్టంగా, వాళ్ళ భాగ్యంగా, వాళ్ళ సేవా భాగ్యం అన్నమాట. అదిగా వాళ్ళు భావిస్తారు. కాబట్టి తినడానికి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. పైకొచ్చి వేడివేడిగా అన్నీ వేడివేడిగా దొరుకుతాయి, మంచి ఆహారం దొరుకుతుంది. కాకపోతే ఏంటంటే మీకే ఆ చలికి ఆకలి వేయదు. ఆకలి వేసినా కానీ ఎక్కువ తినటం అనేది చాలా మంచిది కాదన్నమాట ఇక్కడ. ఎందుకంటే మీకు ఆహారం అరగడానికి శరీరం ఏంటంటే ఆక్సిజన్ని ఎక్కువ ఉపయోగించుకుంటుంది అన్నమాట. సో మీకు అక్కడ ఆక్సిజన్ అసలే తక్కువ అని అనుకుంటున్నాం కదా, అలాంటి ప్రదేశంలో మరి మీరు ఎక్కువగా తింటే మీరు పీల్చే ఆక్సిజన్ దాన్ని అరగడానికే సరిపోతుంది. కాబట్టి ఎక్కువ తినకండి, చాలా లైట్గా తినండి. అసలు ఇన్ని రకాల ఫుడ్లు ఇక్కడ దొరికినప్పుడు కూడా మీ వెంట డ్రై ఫ్రూట్స్ తీసుకెళ్ళడం చాలా మంచిది. ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ అనేవి చాలా తొందరగా అరుగుతాయి, తక్షణ శక్తిని ఇస్తాయి. పైపించి మోసుకెళ్ళడానికి పెద్దగా అంత బరువుగా ఏమి ఉండవు, హ్యాపీగా మీరు తీసుకొని పోవచ్చు అన్నమాట. సో డ్రై ఫ్రూట్స్, చాక్లెట్లు, బిస్కెట్లు ఇట్లాంటివి మీరు దగ్గర పెట్టుకోండి. ఆ రకంగా మీరు ఆ యాత్రని సేఫ్గా చేసి అమర్నాథ్ని దర్శించుకొని రండి. ఇక శివ దర్శనం అయ్యాక బాల్తాల్ దారిలో తిరుగుముఖం పట్టండి. ఇది 12 కిలోమీటర్ల దారి, దిగడానికి బాగానే ఉంటుంది. ఈ బాల్తాల్ చేరుకున్నాక అక్కడ టెంట్స్లో రెస్ట్ తీసుకోవచ్చు, లేదంటే సోనామార్గ్లో ఉండొచ్చు. టైం అనుకూలిస్తే శ్రీనగర్కి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. శ్రీనగర్లో కూడా అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. ఇక్కడ ఉండే జీలం నదిలో బోట్ హౌస్లో స్టే చేయొచ్చు. దాల్ లేక్, షాలిమార్ గార్డెన్స్, తులిప్ గార్డెన్, నిషత్ గార్డెన్, శంకరాచార్య టెంపుల్,
అవంతిపుర ఇలాంటి ఎన్నో ప్రదేశాలు చూసి రావచ్చు. ఓపిక ఉంటే గుల్మార్గ్ కూడా దగ్గరలోనే ఉంటుంది. ఇవండి అమర్నాథ్ యాత్ర విశేషాలు. అంటే పహల్గాం రూట్లో నుంచి ఎలా వెళ్ళాలనేది చెప్పాను కదా. మరి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, మరి బాయ్ బాయ్.